ఇద్దరు బ్యాక్ బెంచర్లు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉండబోతుంది అనమాట ఈ మ్యాచ్. ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్. ఇద్దరు కూడా పాయింట్ల పట్టికలో ఒకరి తర్వాత ఒకరున్నారు, అది కూడా అట్టడుగున. మరి వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఎలా జరగబోతుంది, వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు? వీళ్ళను టాప్ ఆర్డర్లో ఉన్న వాళ్ళు ఏమైనా ఆడితే ఒక్క గెస్ కొట్టవచ్చు, ఓకే టాప్ ఆర్డర్లో ఉన్న వాళ్ళు కొంచెం గెలిచే అవకాశాలు ఎక్కువనే, వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ గెలిచారు కదా అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఇద్దరు సమవుజ్జీలు, అది కూడా లో లెవెల్లో ఉన్నారు. మరి వీళ్ళిద్దరిట్లో ఎవరు మ్యాచ్ గెలవబోతున్నారు? ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ దానికి తగ్గట్టుగానే డీటెయిల్స్ కూడా నేను మొత్తం తీసుకొని వచ్చాను కాబట్టి మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్, వీళ్ళిద్దరిట్లో ఎవరు గెలుస్తున్నారు తెలుసుకోవాలి అనుకుంటే వీళ్ళ స్ట్రైక్ రేట్ ఎలా ఉంది, వీళ్ళ ఎకానమీ ఎలా ఉంది, అండ్ పిచ్ ఎలా ఉండబోతుంది, టాస్ ఫ్యాక్టర్ ఎలా ఉండబోతుంది, అండ్ అంతేకాకుండా ఏ బౌలర్ డామినేట్ చేయబోతున్నారు, ఏ బ్యాట్స్మెన్ తుక్కు రేగ కొట్టబోతున్నాడు, వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తాను, మిస్ చేసుకోవద్దు. అండ్ మీన్ వైల్ మీరు ఒకవేళ ఎల్ఎస్జీ గెలుస్తుందంటే ఎల్ఎస్జీ అని, కేకేఆర్ గెలుస్తుంటే కేకేఆర్ అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తున్నారు స్పోర్ట్స్ 99 టీవీ ఛానల్. అండ్ ఒకసారి పాయింట్ల పట్టికలో చెప్పినట్టు ఇందాక ఎల్ఎస్జీ మొత్తానికి అయితే 7 మ్యాచ్లు ఆడింది, కేకేఆర్ కూడా 7 మ్యాచ్లు ఆడింది. ఎల్ఎస్జీ 9th పొజిషన్లో ఉంటే కేకేఆర్ 10th పొజిషన్లో ఉంది. లాస్ట్ బెంచర్లు ఇద్దరు. సో ఎల్ఎస్జీ దగ్గర మొత్తానికి 4 పాయింట్లు ఉన్నాయి, 2 మ్యాచ్లు గెలిచిందనమాట కష్టపడి. అండ్ ఆ తర్వాత అన్ని పటా ఓడిపోయి ఉన్నారు. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి 3 పాయింట్లు ఉంది, ఒక మ్యాచ్ నో రిజల్ట్, 1 పాయింట్ వచ్చింది. అండ్ ఇంకొక మ్యాచ్ కష్టపడి గెలిచారనమాట. సో నెట్ రన్ రేట్ పరంగా చూసుకుంటే ఇద్దరిది దారుణంగానే ఉంది. వీళ్ళ దగ్గర 4 పాయింట్లు ఉన్నా కూడా -1.277 ఉంటే ఎల్ఎస్జీది, వీళ్ళ దగ్గర 3 పాయింట్లు ఉంది కేకేఆర్, కానీ -0.879 అనమాట. ఎలా చూసుకున్నా కూడా ఎంతో కొంత కాస్త బెటర్గా కేకేఆర్ నెట్ రన్ రేట్ పరంగా కనిపిస్తుంది. సరే, మరి ఇప్పుడున్న ఐపీఎల్ 2026లో వీళ్ళ ఫామ్ ఇలా ఉంది కదా. ఓవరాల్గా ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మొత్తం మ్యాచెస్ వీళ్ళిద్దరి మధ్య ఎన్ని జరిగాయని చూస్తే మొత్తం 7 మ్యాచ్లు జరిగాయి. అందులో ఎల్ఎస్జీ 5 సార్లు గెలిచిందనమాట, గట్టి డామినేషన్ చూపిస్తుంది. కేకేఆర్ 2 సార్లు మాత్రమే గెలిచింది. సో హిస్టరీ పరంగా తీసుకున్నా కూడా ఇక్కడ కొంచెం కేకేఆర్ మళ్ళీ లాస్ట్ బెంచ్లోనే ఉందన్నమాట. కానీ ఇక్కడ ఎల్ఎస్జీకి గెలవడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అంటే దేర్ ఈజ్ వన్ రీజన్, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది, ఏకానాలో జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిచ్ రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే పిచ్ అనేది కొంచెం ఇక్కడ లోగా, బాల్ అనేది కొంచెం లోగా వస్తుంది, స్లోగా వస్తుంది, పిచ్ కూడా కొంచెం లో అండ్ స్లో ఉండబోతుంది. బ్యాటర్లకు చాలా కష్టంగా ఉండబోతుంది అనమాట ఈ పిచ్, ఎందుకంటే మంచి గ్రిప్ దొరుకుతుంది, దానికి తగ్గట్టుగానే మంచి స్వింగ్ కూడా అవుతుంది. అండ్ ఇంకొక పక్క బౌలర్లది ఇక్కడ ఆధిపత్యం జరుగుతుంది, ఎందుకంటే సీజన్లో జరిగిన 3 మ్యాచ్లలో ఇక్కడ 170 రన్స్ దాటలేదు. ఇది ఒక్కటే పిచ్ నాకు నచ్చుతుంది, ఎందుకంటే ఏ పిచ్ చూసినా కూడా ఇష్టం ఉన్నట్టు పిచ్చిగా కొడుతున్నారు. ఆఖరికి పంజాబ్ చూసుకోండి, అసలు చాలా కష్టపడి ఢిల్లీ 264 రన్లు చేసింది, అది ఆల్మోస్ట్ గెలుస్తుంది అనుకుంటే పంజాబ్ 7 బాల్ మిగిలిండగానే కొట్టింది. అంటే ఎక్కడ చూసినా కూడా ఫ్లాట్ పిచ్లు, బాల్ ఎంత బాగా వేసినా కూడా అది నేను బ్యాట్ దగ్గరికే వెళ్తాను అన్నట్టుగా వెళ్ళి మరి ముద్దు పెట్టించుకుంటుంది అనమాట బాల్. సో ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం బౌలింగ్కి తగ్గ పిచ్ ఉందంటే మాత్రం ఈ ఏకానా పిచ్. సో ఒక్కసారి ఇన్నింగ్స్ టైం లైన్ ఒకసారి చూసుకుంటే కింద మీ గ్రాఫ్లో కనిపిస్తుంది. ఫస్ట్ 1 to 6 ఓవర్స్ పవర్ ప్లేలో పేసర్లకు మంచి స్వింగ్ దొరుకుతుంది అనమాట ఇక్కడ. అండ్ ఆ తర్వాత మిడిల్ ఓవర్స్ మొత్తం చూసుకుంటే స్పిన్నర్లకు మంచి ఆధిపత్యం దొరుకుతుంది, ఎందుకంటే పిచ్ కూడా కాస్త స్లోగా అవుతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ కావాల్సింది హార్డ్ హిట్టర్లు కాదు, ఇక్కడ కావాల్సింది ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్గా ఆడేవాళ్ళు కావాలి, ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట. సో మరి దాన్ని ఎవరు యూటిలైజ్ చేసుకుంటారు అనేది రాను మీకే తెలుస్తుంది. వాతావరణం చూసుకుంటే ఇక్కడ కొంచెం డ్యూ ఫ్యాక్టర్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. మొత్తానికి అయితే ఇక్కడ టెంపరేచర్ చూసుకుంటే 32 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది, రాత్రికి 26 నుంచి 28 degreesకి పడిపోతుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ కొంచెం గాల్లో తేమ ఉండే అవకాశం ఉంటుంది, ఎంత అంటే 79% అని చెప్పి అంటుంది ప్రస్తుతానికి వెదర్ రిపోర్ట్ కూడా. సో రెండో ఇన్నింగ్స్లో భారీ మంచు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మంచి అంటే డ్యూ ఫ్యాక్టర్ మరీ అంత లైక్ షిమ్లా లాగా రాకపోవచ్చు, బట్ ఇది బంతిని పట్టుకోవడానికి బౌలర్లకు కాస్త ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి చేసింగ్ చేసే జట్టుకి ఇక్కడ ఎక్కువ లాభం ఉంటుంది. సో బౌలింగ్ ఆబ్వియస్లీ వేసేటప్పుడు కొంచెం అక్కడ తప్పకుండా ఆ డ్యూ ఫ్యాక్టర్ వల్ల ఇబ్బంది అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వర్షం అనేది లేదు కాబట్టి 40 ఓవర్స్ మ్యాచ్ తప్పకుండా జరుగుతుంది, అంటే 2022 కలిపి చెప్తున్నాను. సో దాని ప్రకారంగా టాస్ని ఎలా అనలైజ్ చేయాలంటే టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలి, బ్లైండ్గా ఫస్ట్ బౌలింగే తీసుకోవాలి, చేసింగే చేయాలన్నమాట. సో రాత్రి కురిసే డ్యూ ఫ్యాక్టర్ వల్ల కాస్త ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అనేది ఈజీ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చరిత్ర ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇక్కడ జరిగిన 24 ఐపీఎల్ మ్యాచెస్లో 14 సార్లు చేసింగ్ చేసిన వాళ్ళే గెలిచారనమాట. సో 65 నుంచి 70% విన్ రేట్ ఇక్కడ చేసింగ్ చేసే వాళ్ళకే కనిపిస్తుంది. అండ్ బాగా బ్యాటింగ్ చేస్తే ఆబ్వియస్లీ అప్పుడు
కొంచెం వాళ్ళకి సెకండ్ బ్యాటింగ్ మీన్ టు సే లైక్ బౌలింగ్ వేసే వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది, అది వేరే విషయం. ఇక్కడ ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే బ్లాక్ సాయిల్ పిచ్ మీద కొంచెం డ్యూ పడితే మాత్రం 175 రన్స్ లోపు ఏ టార్గెట్ అయినా కూడా కాపాడుకోవడం చాలా కష్టం. సో మినిమం 175 ఎబో అనేది ఇక్కడ సేఫ్ జోన్లో ఉంటుంది. 175 కన్నా తక్కువ కొడితే మాత్రం మ్యాచ్ గోవిందా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్జీకి సంబంధించిన ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం మిషెల్ మార్చ్, ఐడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్, అండ్ నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, అండ్ లైక్ మణిమారన్ సిద్ధార్థ్, ఆవేష్ ఖాన్, మొహమ్మద్ షమి అండ్ దిగ్విజయ్ రాఠీ, వీళ్ళందరూ ఉన్నారు. లేదా దిగ్విజయ్ రాఠీ కానీ లేకపోతే ప్రిన్స్ యాదవ్ కానీ రావచ్చు అనమాట. సో టాప్ ఆర్డర్ కింద మిషెల్ మార్చ్ అండ్ ఐడెన్ మార్కర్ కనిపిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్ అండ్ నికోలస్ పూరన్, ఆయుష్ బడోని అండ్ అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి ఫినిషర్స్ కింద కనిపిస్తున్నారు అనమాట. మంచి బౌలర్స్ కింద మీరు చూడొచ్చు ఎవరున్నారని. అండ్ ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ల కింద ఎవరున్నారనేది చూస్తే మాత్రం కులకర్ణి ఉన్నాడు, అర్షిన్ కులకర్ణి లేకపోతే షాబాజ్ అహ్మద్, వీళ్ళిద్దరిట్లో ఒకరు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు బెంచ్ మీద ఉన్నారు. అండ్ ఇక్కడ వీళ్ళకి ఇంజురీస్, గాయాల బెడద అనేది లేదు కాబట్టి మంచి ఫిట్నెస్తో మంచి జట్టు రెడీగా ఉంది ఎల్ఎస్జీ. మరి ఈసారన్నా మరి చూడాలి వాళ్ళ ఓనర్ని హ్యాపీ చేస్తారా లేదనేది. అండ్ కేకేఆర్ అంచనా ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం వీళ్ళకి అంగక్రీష్ రఘువంశీ వికెట్ కీపర్గా ఉన్నాడు. టాప్ ఆర్డర్గా చూసుకుంటే ఫిన్ అలైన్, అజింక్య రహానే అండ్ అంగక్రీష్ రఘువంశీ ఉన్నారు. అండ్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే అండ్ ఆల్రౌండర్స్ ఇద్దరు కలిపి చేసుకుంటే క్యామరూన్ గ్రీన్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, సునీల్ నరేన్ అండ్ అంకుల్ రాయ్ ఉన్నారన్నమాట. అండ్ బౌలర్స్ అరేనాలో చూసుకుంటే వైభవ్ అరోరా ఉన్నాడు, కార్తిక్ త్యాగి లేకపోతే ముజరాబానీ వచ్చే అవకాశం ఉంది. అండ్ వైభవ్, వరుణ్ చక్రవర్తి లేకపోతే మతీషా పతిరానా వీళ్ళిద్దరిట్లో ఒకరు వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ పేస్ బౌలింగ్ సంక్షోభం ఇక్కడ ఉంది. హర్షిత్ రాణా ఇంకా ఆకాష్ దీప్ సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఒకసారి బెంచ్ మీద ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరున్నారంటే నవదీప్ సైని లేకపోతే ప్రశాంత్ సోలంకి వీళ్ళిద్దరు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అది వీళ్ళిద్దరి ప్లేయింగ్ 11. అండ్ ఒకసారి బ్యాటింగ్ స్టైల్ ఎవరెవరిది ఎలా ఉందంటే ఒకరిది మంచి దూకుడుగా ఉంటే ఇంకొకరి మంచి స్టేబుల్గా ఉంది. సో కేకేఆర్ది హై రిస్క్ పవర్ ఉంది. పవర్ ప్లే స్ట్రైక్ రేట్ చాలా డేంజరస్గా ఉంది ఇక్కడ వీళ్ళది. అరౌండ్ 188.1 స్ట్రైక్ రేట్తో మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అంటే 11.29 రన్స్ పర్ ఓవర్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అండ్ పవర్ ప్లేలోనే మ్యాచ్ని శాసించే వ్యూహం వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఓవరాల్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే అంటే ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో ఓవరాల్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే అరౌండ్ 151.2 ఉంది. సో కేకేఆర్ది ఇలా ఉంది కదా, మరి ఎల్ఎస్జీది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. పవర్ ప్లే స్ట్రైక్ రేట్ వీళ్ళది స్టేబుల్గా ఉంది. అరౌండ్ లైక్ 135.2 ఉందన్నమాట వీళ్ళది. సో ఇలా చూసుకుంటే కేకేఆర్ కన్నా వీళ్ళది చాలా తక్కువగా ఉంది. అండ్ డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే ముకుల్ చౌదరి అండతోని అరౌండ్ 200+ చేరుకుంటుంది. అండ్ ఓవరాల్ స్ట్రైక్ రేట్ దగ్గర మాత్రం వీళ్ళది అరౌండ్ 148.5 ఉందన్నమాట. సో డెత్ ఓవర్స్ దగ్గర అండ్ ఓవరాల్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. సో ఒకరు పవర్ ప్లేలో డామినేట్ చేస్తే ఇంకొకరు మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ దగ్గర డామినేట్ చేస్తూ ఉన్నారు. సో చూడాలి మరి వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎలా డామినేట్ చేసుకుంటారు ఈ మ్యాచ్లో అనేది. అండ్ ఇక్కడ గ్రాఫ్ ప్రకారం చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఏ ఓవర్స్లో ఎవరెవరు ఎలా ఆడుతున్నారని చెప్పేసి. ఎల్ఎస్జీ కూడా యూ కెన్ సీ డెత్ ఓవర్స్ దగ్గర వచ్చేసరికి గ్రాఫ్ అనేది పైకి వెళ్ళింది. అండ్ పవర్ ప్లే దగ్గర చూసుకుంటే మాత్రం కేకేఆర్ది గ్రాఫ్ చాలా పైన ఉందన్నమాట. సో ఇద్దరు కూడా ఒకరు పవర్ ప్లేలో డామినేట్ చేస్తూ ఒక డెత్ ఓవర్లో డామినేట్ చేస్తూ ఉన్నారు. అండ్ రెండు జట్లు ఈ సీజన్లో ఒక్కసారి మాత్రమే 200+ రన్స్ సాధించారనమాట. సో అందుకోసమే ఇద్దరు ఈక్వల్గా పాయింట్స్ టేబుల్లో కింద ఉన్నారనమాట. ఒకసారి కీలక బ్యాటర్ల పోలిక ఒకసారి చూద్దాం. ఒకసారి మిషెల్ మార్చ్ చూసుకుంటే ఎల్ఎస్జీ మొత్తానికైతే 210 రన్స్ చేశారు. స్ట్రైక్ రేట్ 134.61 ఉంది. 18 4లు కొట్టాడు, 11 6లు కొట్టాడు. టాప్ స్కోరర్గా ఉన్నాడు వాళ్ళ వైపు. అండ్ ఐడెన్ మార్కర్ని కూడా చూసుకుంటే 162 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 151.40 ఉంది. టెక్నికల్ బ్యాక్ బోన్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ ముకుల్ చౌదరి గురించి చూసుకుంటే మంచి బ్రేక్ త్రూ ఫినిషర్ అనమాట. లాస్ట్ మ్యాచ్ కేకేఆర్కి అగేనెస్ట్గా 54 రన్స్ చేశాడు. అండ్ ఒకసారి స్ట్రైక్ రేట్ చూసుకుంటే 147.61 ఉంది. 155 రన్స్ చేశాడు ఇప్పటికీ. అండ్ నెక్స్ట్ ఆయుష్ బదోని 148 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 143.68 ఉంది. సో ఈ స్ట్రైక్ రేట్ని ఈ స్కోర్ని బట్టి చూసుకుంటే ఓవరాల్గా మీకు ఎవరు ఏ ప్లేయర్ మీ ఫేవరెట్ అవుతారనేది మీరే డిసైడ్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేకేఆర్ సంబంధించి చూసుకుంటే అంగక్రీష్ రఘువంశీ 200 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 142.85. 23 4లు కొట్టాడు ఇప్పటిదాకా. అండ్ 7 6లు కొట్టాడు. చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు అబ్బాయి. అండ్ క్యామరూన్ గ్రీన్ 162 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 151 ఉందన్నమాట. అండ్ మంచి రిథమ్ కోసం ఇప్పుడు కాస్త కష్టపడుతూ ఉన్నాడు, చూడాలి మరి. అజింక్య రహానే చూసుకుంటే 152 రన్స్ చేశాడు ఇతను కూడా. స్ట్రైక్ రేట్ తీసుకుంటే 144.76 ఉందన్నమాట. కెప్టెన్ అండ్ 6 హిట్టింగ్ లీడర్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ రింకు సింగ్ గురించి చూసుకుంటే ఇక్కడ
132 రన్స్ చేశాడు ఇప్పటికీ, స్ట్రైక్ రేట్ 130.69 ఉంది. మంచి ఫినిషర్గా మాత్రం రింకు సింగ్ రెడీగా ఉన్నాడు. సో రింకు సింగ్ని ప్రాపర్ పొజిషన్లో దింపడం అనేది ఇంపార్టెంట్. సో రింకు సింగ్ని వీలైనంత వరకు మిడిల్ ఓవర్స్ తర్వాతనే దింపాలి, తొందరపడితే మాత్రం తర్వాత ఇబ్బందులకు తప్పవు. అండ్ బౌలింగ్ ఆయుధాలు చూసుకుంటే మంచి, ఒక పక్క అందరూ కంట్రోల్ చేస్తుంటే ఇంకొక పక్క పోరాటం చేస్తూ ఉన్నారు. ఎల్ఎస్జీ చూసుకుంటే టీమ్ ఎకానమీ రేట్ 6.58 మాత్రమే ఉంది. ఓవరాల్ టీం వాళ్ళు 6.58 ఎకానమీతోనే బౌలింగ్ చేస్తున్నారు. ఓవరాల్ టీం చెప్తున్నాను, ఒక్కొక్కరిది కాదు. ఐపీఎల్ 2026లోనే ఇది మంచి బెస్ట్ ఎకానమీ అనమాట. బౌలింగ్ యావరేజ్ అరౌండ్ 24.2 ఉంది. ఒక్కసారి చూసుకుంటే షమి ఇంకా మోసిన్ ఖాన్లతో పవర్ ప్లేలో కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తున్నారు. షమి నిజం చెప్తున్నాను, అమేజింగ్ కంబ్యాక్ ఇస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాల్తోనే వికెట్ల వేట మొదలు పెడుతూ ఉన్నాడు అనమాట. మామూలుగా కాదు, రావడమే వేటాడడానికే వచ్చిన సింహంలా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి షమీతోని పవర్ ప్లేలో ఎలా ఆడతారు కేకేఆర్ అనేది చూడాలి. కేకేఆర్ ఆల్రెడీ చాలా వీక్గా ఉంది, మరి వీళ్ళు ఎలా ఉందనేది చూస్తే వీళ్ళ టీమ్ ఎకానమీ రేట్ చూసుకుంటే 9.42 ఉంది. కాస్త రెడ్ జోన్లోకి వెళ్ళిపోయింది, డేంజర్ జోన్లోకి. అండ్ భారీగా రన్స్ ఇస్తూ ఉన్నారనమాట. అందుకే బౌలింగ్ యావరేజ్ చూసుకుంటే అరౌండ్ 38.5 ఉందన్నమాట. సో ఇక్కడ ఎల్ఎస్జీతో పోల్చుకుంటే అన్ని విధాలుగా వీళ్ళు కొంచెం డేంజర్ జోన్లోనే ఉన్నారు. పేస్ బౌలర్ల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర కేవలం స్పిన్ మీదనే ఎక్కువ ఆధారపడుతూ ఉన్నారు కేకేఆర్. సో చూడాలి. అయితే మరి స్పిన్ మీద ఆధారపడుతున్నారు కదా, మరి ఈ పిచ్ మీద ఎలా జరగబోతుందంటే ఎంకానా స్టేడియంలో తప్పకుండా పిచ్ కొంచెం స్పిన్కి అనుకూలిస్తుంది. కాబట్టి కేకేఆర్కి ఈసారి కాస్త గుడ్ న్యూస్ దొరికే అవకాశం ఉందన్నమాట. సో గత మ్యాచ్లు ఎలా ఉన్నా కూడా పిచ్కి తగ్గట్టు కూడా వీళ్ళకి బౌలర్లు సూట్ అవుతారు. కాబట్టి చూడాలి మరి ఈసారి ఎలా జరుగుతుంది అనేది. అండ్ ఒకసారి బౌలర్స్, కీ ఇంపార్టెంట్ బౌలర్స్ వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లైక్ ఎల్ఎస్జీ తరఫున ప్రిన్స్ యాదవ్ చూసుకుంటే 13 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ కూడా పర్లేదు, 8.38 ఉంది. బెస్ట్ 3 వికెట్లు ఫర్ 32 రన్స్. సో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ మొహమ్మద్ షమీ ది డేంజరస్, ఎకానమీ 8 మాత్రమే ఉంది, 7 వికెట్లు తీశాడు. పవర్ ప్లే స్పెషలిస్ట్ అనమాట. తప్పకుండా పవర్ ప్లేలో వస్తాడు, తన మ్యాటర్ ఏంటో చూసుకుంటాడు, వికెట్లు తీస్తాడు వెళ్తాడు, వస్తాడు వికెట్లు తీస్తాడు వెళ్తాడు. ఇది కామన్ అనమాట. ఆవేష్ ఖాన్ చూసుకుంటే 5 వికెట్లు తీశాడు. ఎకానమీ 10.17 ఉంది. సో ఆవేష్ ఖాన్ బౌలింగ్లో కాస్త రన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కేకేఆర్కి. అండ్ మోసిన్ ఖాన్ పరిస్థితి చూసుకుంటే 4 వికెట్లు తీశాడు. ఎకానమీ 6.58. మంచి ఎలైట్ కంట్రోల్గా బౌలింగ్ చేస్తున్నాడు మోసిన్ ఖాన్. వికెట్లు తక్కువ ఉన్నా కూడా డాట్ బాల్స్ ఎక్కువ వేస్తున్నాడు. కాబట్టి మోసిన్ ఖాన్ కాస్త ప్రెషర్ అనేది చూపిస్తాడు, డాట్ బాల్స్ ఎక్కువ వేస్తాడు. తప్పకుండా అక్కడ కేకేఆర్కి అతనితో ఇబ్బంది తప్పదు. అండ్ కేకేఆర్ సంబంధించి చూసుకుంటే కార్తిక్ త్యాగి 8 వికెట్లు తీశాడు. ఎకానమీ 9.52 ఉంది. వైభవ్ అరోరా 7 వికెట్లు తీశాడు. ఎకానమీ 11 ఉందన్నమాట. సునీల్ నరైన్ చూసుకుంటే 6 వికెట్లు తీశాడు. ఎకానమీ 6.82 ఉంది. క్రూషియల్ స్పిన్ కంట్రోల్ సునీల్ నరైన్ మీద చాలా, అంటే ఒక ఆల్రౌండర్గా అతని మీద చాలా ఆధారపడుతూ ఉన్నారనమాట. అండ్ వరుణ్ చక్రవర్తి ఫైనలీ కాస్త లైన్లోకి వచ్చాడని చెప్పి అనుకోవచ్చు. 5 వికెట్లు తీశాడు. ఎకానమీ 9 ఉందన్నమాట. కాస్త వరుణ్ చక్రవర్తి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి ఈసారి. ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ స్పెషల్లీ ఫర్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నరైన్. వీళ్ళిద్దరు కనుక కరెక్ట్గా బౌలింగ్ని యూటిలైజ్ చేసుకుంటే తప్పకుండా టైమ్లీ వికెట్లు తీస్తారు. ఎందుకంటే దే ఆర్ ద మ్యాచ్ విన్నర్స్. వరల్డ్ కప్ కూడా ఆడారు. ముఖ్యంగా మన వరుణ్ చక్రవర్తి, తప్పకుండా ఛాన్స్ అయితే ఉంది వరుణ్ చక్రవర్తికి ఈసారి. అండ్ ఒకసారి బలాలు ఇంకా వీక్నెస్ ఒకసారి చూద్దాం ఎవరిది ఉందంటే, బ్యాటింగ్ పవర్ చూసుకుంటే ఎల్ఎస్జీది సాధారణంగా ఉంది. మంచి కేక్ ఇచ్చిందనమాట, ఇది సరిపోదు, ఈ కేక్ దీన్ని కూర్చో అని చెప్పేసి. అండ్ కేకేఆర్ది మాత్రం చాలా డేంజరస్గా ఉంది. బ్యాటింగ్ పరంగా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ బౌలింగ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఎల్ఎస్జీ చాలా బలంగా ఉంది. బట్ కేకేఆర్ చూస్తే మాత్రం కష్టపడుతుంది. కానీ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, స్పిన్ పిచ్ కాబట్టి కేకేఆర్ కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కన్సిస్టెన్సీ చూసుకుంటే కాస్త అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి కూడా కేకేఆర్ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళిద్దరికి ఉన్న ఇబ్బంది ఓవరాల్ ఐపీఎల్ ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. మ్యాచ్ని సరిగ్గా అనలైజ్ చేయలేకపోతున్నారు, పిచ్ని సరిగ్గా అనలైజ్ చేయలేకపోతున్నారు. క్యాప్టెన్సీ లోపం క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట. ఇద్దరు కూడా మంచి ప్లేయర్సే, కానీ క్యాప్టెన్స్గా దారుణంగా ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఎల్ఎస్జీకి కేకేఆర్కి ఉన్న మెయిన్ ప్రాబ్లమే అది. వాళ్ళు మ్యాచ్ని సరిగ్గా అనాలిసిస్ చేయలేకపోతున్నారు. మరి వాళ్ళ వెనుకున్న టీం ఎవరైతే మేనేజ్మెంట్ టీం ఉందో వాళ్ళు సరిగ్గా రీసెర్చ్ చేయట్లేదా, ఏ బ్యాట్స్మెన్కి ఎలాంటి బాల్స్ వేయాలి, ఏ బౌలర్ని ఎలా ఎదుర్కోవాలి వీళ్ళ బ్యాట్స్మెన్ అనే దాని గురించి ప్రాపర్ అనాలిసిస్ చేయడంలో మిస్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. మ్యాచ్ ఫినిషింగ్ చూసుకుంటే మాత్రం ఎల్ఎస్జీది సూపర్గా ఉంది అండ్ కేకేఆర్ది పర్వాలేదని చెప్పేసి మళ్ళీ ఒక కేక్ ముక్కు వచ్చింది. సో అదనమాట సంగతి. అండ్ ఒక్కసారి వ్యూహాత్మక ఆధిపత్యం ఎవరిది ఉంది, డామినేషన్ ఎవరిది ఉంది అని చూస్తే మాత్రం పవర్ ప్లే ఇంపాక్ట్ చూసుకుంటే కేకేఆర్కి అనుకూలంగా ఉంది. స్ట్రైక్ రేట్ అరౌండ్ 188తో ఉందన్నమాట. సో భారీ స్కోర్ సాధించే సత్తా కేకేఆర్కి ఇక్కడ కనిపిస్తుంది. మిడిల్ ఓవర్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎల్ఎస్జీకి అనుకూలంగా ఉంది. మంచి
ప్రాపర్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడానికి ఇంకా ఫీల్డింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. డెత్ ఓవర్స్ వరకు వచ్చేసరికి మళ్ళీ ఎల్ఎస్జీకి అనుకూలంగా ఉంది. ముకుల్ చౌదరి ఇలాంటి మంచి ఫినిషర్లు రెడీగా ఉన్నారు. స్పిన్ ఇంపాక్ట్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో కేకేఆర్కు అనుకూలంగా ఉంటుంది. నరేన్ ఇంకా వరుణ్ తప్పకుండా ఒక మంచి స్పిన్ చేసే అవకాశం ఉంది. చేజింగ్ అంటే డ్యూ దగ్గర చూసుకుంటే మాత్రం ఎల్ఎస్జీకి అనుకూలంగా ఉంది. మంచి ప్రభావంతో లక్ష్య ఛేదనలో ఎల్ఎస్జీకి మంచి లైక్ చేజింగ్ చేయడంలో వాళ్ళు ఇప్పుడు రెడీగా లైక్ ఒక మంచి ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈజీగా చేసే అవకాశం ఉందన్నమాట. ఒకసారి మంచి వ్యూహం అంటే లైక్ డ్యూ ఫ్యాక్టర్ ఒకసారి చూసుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూడొచ్చు, మొదటి ఇన్నింగ్స్ పిచ్ కాస్త పొడిగా ఉంటుంది, బంతి గ్రిప్ అవుతుంది కానీ బౌలర్లకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. అండ్ రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి అరౌండ్ లైక్ 79% తేమ కారణంగా బంతి సబ్బు బిల్లలా జారిపోయే అవకాశం ఉంటుంది. సో కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్లు నరేన్ ఇంకా వరుణ్ బంతి మీద నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. బ్యాటర్లకు రన్స్ చేయడం చాలా తేలిక అవుతుంది. బట్ స్టిల్ పిచ్ కొంచెం అనుకూలిస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మరి వీళ్ళు ప్లానింగ్స్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి. అండ్ స్కోరింగ్ అంచనాలు ఒకసారి చూసుకుంటే ఇక్కడ యావరేజ్గా ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 155 నుంచి 165 రన్స్ ఉంటుంది. ఒకవేళ ఒక చిన్న అంచనా ఎల్ఎస్జీ మొదట బ్యాటింగ్ చేస్తే 160 నుంచి 175 రన్స్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కేకేఆర్ మాత్రం ఒకవేళ బ్యాటింగ్ చేస్తే 170 నుంచి 185 రన్స్ చేసే అవకాశం ఉంది. సో కేకేఆర్ ఇక్కడ కాస్త డామినేట్ చేస్తుంది. మరి మీరే అనుకుంటున్నారు, కేకేఆర్ హైయెస్ట్ స్కోర్ చేస్తుందా, ఎల్ఎస్జీ హైయెస్ట్ స్కోర్ చేస్తుందా? ఒకవేళ ఎల్ఎస్జీ చేస్తే ఎంత స్కోర్ చేస్తుంది, కేకేఆర్ చేస్తే ఎంత స్కోర్ చేస్తుంది అనేది మీరు ఇప్పుడే గెస్ కొట్టండి, కామెంట్లో తెలియజేయండి. అండ్ పవర్ ప్లే అంచనా చూసుకుంటే ఎల్ఎస్జీకి 45 నుంచి 55 రన్స్ చేసే అవకాశం ఉంది. కేకేఆర్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా 65 నుంచి 75 రన్స్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఈ బ్లాక్ సాయిల్ పిచ్ మీద కేకేఆర్ ఓపెనర్లు రహానే అండ్ రఘువంశీ పిచ్ నెమ్మదించక ముందే పవర్ ప్లేలో గట్టిగా ఎంత వస్తే అంత పిండుకోవాలి రన్స్, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ మ్యాచ్ ఫలితాన్ని ఒకసారి డిసైడ్ చేసే సిచ్యువేషన్స్ ఏమున్నాయని చూస్తే మాత్రం ఒకవేళ ఎక్కువ తేమలో ఎల్ఎస్జీ చేసింగ్ చేయాల్సి వస్తే మాత్రం ఎల్ఎస్జీదే స్పష్టమైన ఆధిపత్యం కనిపించే అవకాశం ఉంది. అండ్ పవర్ ప్లేలో కేకేఆర్ వికెట్లు కోల్పోకుండా ఆడితే మాత్రం కేకేఆర్కి ఇక్కడ భారీ లాభం జరుగుతుంది. అండ్ ఒకవేళ తక్కువ స్కోర్ అంటే లెస్ దెన్ 160 రన్స్ అయితే మాత్రం ఎల్ఎస్జీదే విజయం అవుతుంది. ఎందుకంటే మంచి ఎకానమీ రేట్ వల్ల వాళ్ళు ఆరామ్సే గెలుస్తారు. అండ్ భారీ స్కోరింగ్ మ్యాచ్ ఒకవేళ 190+ రన్స్ అయితే మాత్రం కేకేఆర్కే ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ కేకేఆర్ బ్యాటింగ్ చేసి 190+ రన్స్ చేస్తే మాత్రం కేకేఆర్ ఈజీగా గెలిచేస్తుంది. సో ఫైనల్లీ ఎవరు ఎక్కువ గెలిచే అవకాశం ఉందంటే మాత్రం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ పరంగా ఆన్లైన్లో వచ్చిన రిజల్ట్ ఏంటంటే కేకేఆర్ లక్నో సూపర్ జైంట్స్కి 58.4% గెలిచే అవకాశం ఉంది. కేకేఆర్కి మాత్రం 41.6% అవకాశం మాత్రమే ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక మెయిన్ రీజన్ ఒకటి ఉంది. ఎల్ఎస్జీకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఉంది. అండ్ రీసెంట్గా ఫామ్ పరంగా చూసుకుంటే కాస్త బెటర్గానే ఉన్నారు వీళ్ళు కేకేఆర్ కన్నా కూడా. బట్ కేకేఆర్ ఇక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు, ఎందుకంటే ఓవరాల్గా డిసైడ్ చేస్తే వీళ్ళకి ఈ పాయింట్స్ ఉన్నది కానీ బౌలింగ్ పరంగా కాస్త బెటర్గా కనిపిస్తున్నారు. బెటర్ స్పిన్నర్స్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు కాబట్టి కేకేఆర్ తప్పకుండా డామినేట్ చేయడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ లైక్ ఎల్ఎస్జీ బౌలింగ్ యూనిట్ ఈ పిచ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ప్రస్తుతానికి. కేకేఆర్ స్పేస్ బౌలింగ్ లేమి అనేది కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. రెండో ఇన్నింగ్స్లో ఒకవేళ డ్యూ పడితే మాత్రం కేకేఆర్కి అది తప్పకుండా అది కాస్త ఇబ్బంది అవుతుంది. కాబట్టి టాస్ ఈజ్ గోయింగ్ టు బీ ప్లేయింగ్ ఏ రియల్లీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అందుకోసమే చెప్తున్నాను, మ్యాచ్లో గమనించాల్సిన 3 విషయాలు ఏంటంటే టాస్ గెలిచిన జట్టు తప్పకుండా బౌలింగ్ ఎంచుకోవాలి. ఎక్స్ప్లోజన్ షమి వర్సెస్ కేకేఆర్ ఓపెనర్లు ఉండిపోతుంది కాబట్టి పవర్ ప్లేలో కేకేఆర్ విధ్వంసం ఆపగలిగితే మాత్రం ఎల్ఎస్జీదే ఇక్కడ సగం గెలిచేసినట్టు అవుతుంది. ది ఫినిషర్ చూసుకుంటే చివరి 4 ఓవర్లో ముకుల్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి స్ట్రైక్ రేట్ అరౌండ్ 200+ ఉంది కాబట్టి డెత్ ఓవర్లలో రన్స్ సాధించడంలో ఎల్ఎస్జీకి ఇక్కడ ఇతనే కీలకం అవబోతున్నాడు అనమాట. అతను కనుక నాట్అవుట్ అవ్వకుండా ఉంటే మాత్రం తప్పకుండా 200 స్ట్రైక్ రేట్తోనే ఆడతారనమాట. సో ఈ మ్యాచ్ వ్యూహం మొత్తం కూడా అరౌండ్ వెదర్ కండిషన్స్ చుట్టే తిరుగుతుంది. సో అదనమాట సంగతి. సో మీకు అర్థమైపోయింది కదా, ఒక్కసారి చెప్తున్నాను, టాస్తోనే ఇక్కడ మ్యాచ్ ఎవరిది అనేది ఆల్మోస్ట్ క్లియర్ అవబోతుంది అనమాట. సో చూసారు కదా, మరి మీకు వీడియో ఎలా అనిపించింది అండ్ నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, మీరు డిసైడ్ చేయండి, స్కోర్తో సహా కామెంట్లో తెలియజేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.